హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందుగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. ఆ లైక్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది, కొంతమందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో. ఈరోజు మనం పూజకు పనికిరాని పూలు అవేంటో తెలుసుకుందామా? భగవంతుని ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భక్తిపూర్వకంగా స్వామి, అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకొని కళ్ళకు అద్దుకుంటారు. అయితే కొన్ని పూలు పూజకు పనికిరావు. ఎందుకంటే పూజకు పనికిరాని పూలలో ముఖ్యమైనది మొగలి పువ్వు. దీని వెనుక ప్రచారంలో ఉన్న పురాణ కథ ఏంటంటే, ఒకప్పుడు బ్రహ్మ విష్ణు మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన తలెత్తింది. వారికి పరీక్ష పెట్టిన శివుడు ఎవరు గెలిస్తే వాళ్ళు గొప్ప అని చెప్పాడు. అప్పుడు శివుడు శివలింగానికి ఆద్యంతాలు చూసి రమ్మని పంపిస్తాడు. ఇద్దరు ఎంత దూరం వెళ్ళినా మొదలు చివర కనుక్కోలేకపోతారు. బ్రహ్మదేవుడికి మార్గమధ్యలో దేవలోకపు గోవు, మొగలి చెట్టు కనిపించాయి. ఇక శివలింగం మొదలు చూడలేనని అర్థమైన బ్రహ్మ గోవిని, మొగలి పువ్వుని తాను శివలింగం మొదలు చూశానని సాక్ష్యం చెప్పమంటాడు. ఇంతలో వెనక్కు తిరిగి వచ్చిన విష్ణుమూర్తి తాను శివలింగం చివర కనుక్కోలేకపోయానని చెప్పడంతో బ్రహ్మనే విజేతగా ప్రకటిస్తాడు శివుడు. ఇంతలో గోవు, మొగలి పువ్వు అబద్ధం చెప్పాయని ఆకాశవాణి పలుకుతుంది. దీంతో అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవని, మొగలి పువ్వు ఏ పూజకు పనికిరాదని, గోవు ముఖం చూస్తే దోషమని శాపం ఇచ్చాడట. అందుకే గోవు వెనక భాగానికే పూజ చేస్తూ ఉంటాం మనమందరం. ముందుగా మొగలి పువ్వు గురించి తెలుసుకుందాం. మామూలు పూలలా సున్నితంగా ఉండదు ఈ మొగలి పువ్వు. అతి తక్కువ వాసన, వెగటుగా ఉంటుంది. కానీ ఆహ్లాదాన్ని, అనుకూల శక్తిని ఇవ్వదు. ముఖ్యంగా ఈ పూలు ఉన్న చోట పాములు తిరుగుతూ ఉంటాయి. వాటికి ఉండే కోర్కెలు, కోపం, పగ ఇలాంటివన్నీ మానవుల్లో కలుగుతాయని, అందుకే మొగలి పూలు పూజకు పనికిరావని చెబుతారు. ఎక్కువ వాసన వచ్చే పూలు సంపంగి, సన్నజాజి, మల్లెపూలు కూడా పూజల్లో పెద్దగా వినియోగించరు. అలాగే మొగలి పువ్వులతో పాటు బంతి పువ్వులు కూడా పూజకు వినియోగించరు. బంతిపూలు కూడా పూజకు ఉపయోగించరు. వీటికి ఎలాంటి శాపము లేదు. కానీ సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతిపూలు గుమ్మానికి కడతారు. వీటికి క్రిమికీటకాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంది. వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుపక్కల క్రిమికీటకాలు అక్కడ చేరతాయి. పైగా దేవుని దగ్గర ఉపయోగించే పూలు, అగరబత్తి, ధూపం, హారతి, గంట అన్నీ క్రిమికీటకాలని పారద్రోలేవిగా ఉంటాయి. ఇక క్రిమికీటకాలను ఆకర్షించే బంతిపూలను దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది పడతారని బంతిపూలను పూజలో వద్దంటారు. మొగలి పువ్వులు, బంతి పువ్వులే కాదు, ఇలాంటి పువ్వులు కూడా పూజకు పనికిరావు. పురిటివారు, మైల ఉన్నవారు, బహిష్టులైన వారు పువ్వులను తాకరాదు. క్రింద పడిన పూలు, వాసన చూసిన పూలు, కడిగిన పూలు, ఎడమ చేత్తో కోసిన పూలు, వాడిన పూలు పూజకు వినియోగించరాదు. పూజ చేసేటప్పుడు మధ్యవేలు, ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి. పువ్వులు క్రింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి. బిల్వదళాలు, తులసీ దళాలకు ఈ నియమాలు వర్తించవు. పురాణాలు, పండితులు ఇలా చెయ్యకూడదని చెప్పారు. కానీ
ఇలా చేసినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదంటారు. ఎందుకంటే ఏం చేసినా ఎలా చేసినా భక్తి ముఖ్యం అన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. తెలుసుకున్నారు కదా పూజకు పనికిరాని పూలు ఏమిటో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. తప్పులు దొర్లి ఉంటే మన్నించగలరు.